అందరికీ నమస్కారం. నేను మీ నిహారిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను కొన్ని పొడుపు కథలు అడగబోతున్నాను. మీరు జవాబు చెప్పగలరా? అయితే మొదటిది, పున్నమికి పూత అమావాస్యకు ఆరాగింపు. ఏమిటది? జవాబు చెప్పనా? తేనెపట్టు. ఊరంతటికి ఒకే దుప్పటి. ఏమిటది? జవాబు చెప్పనా? ఆకాశం. జీవికి పుట్టింది కానీ చలనం లేదు. ఏమిటది? జవాబు చెప్పనా? గుడ్డు. 4 కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు. ఏమిటది? జవాబు చెప్పనా? కుర్చీ. కనేవాటికి వినేవాటికి బెత్తడు దూరం. ఏమిటది? జవాబు చెప్పనా? కళ్ళు చెవులు. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది. ఏమిటది? జవాబు చెప్పనా? నేరేడు పండు. ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా ఉత్తరాంధ్ర చెరువు మొత్తం ఊరికినే నిండిపోయింది. ఏమిటది? జవాబు చెప్పనా? కొబ్బరికాయ. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఏమిటది? అద్దం. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారి అందరికీ వడ్డించే బొమ్మ. ఏమిటది? జవాబు చెప్పనా? తేలు. ధన్యవాదాలు.